హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఈ ఆలయాన్ని దర్శిస్తే మనుషులకు ఇంకో జన్మ ఉండదు, నేరుగా కైలాసం చేరుతారు. ఆంధ్రప్రదేశ్లో పంచారామాలంటే తెలియని శివభక్తులు ఉండరు. అలాంటి పవిత్రమైన పంచారామాలలో ప్రథమ క్షేత్రం అమరలింగేశ్వర క్షేత్రం. ఈ క్షేత్ర విశేషాలు, పురాణ గాథ, రవాణా సౌకర్యం తదితరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాలచాముండిక సమేత అమరలింగేశ్వరుడు ఇక్కడ ప్రధాన దైవం. తారకాసుర సంహార సమయంలో కుమారస్వామి మెడలోని శివలింగాన్ని తారకాసురుడు బలంగా కొట్టడంతో అది 5 ముక్కలుగా విడిపోయిన 5 ప్రదేశాల్లో పడి దివ్యమైన పుణ్యక్షేత్రాలుగా మారాయని పురాణాలు చెప్తున్నాయి. ఆ 5 క్షేత్రాలే పంచారామాలు. అలా వాటిలో ఒకటి అమరావతిలో పడింది. అప్పటి నుండి అమరలింగేశ్వరుడుగా పూజలందుకుంటున్న శైవ క్షేత్రంగానే కాకుండా బౌద్ధ మత పరంగానూ అమరావతి ప్రఖ్యాతి చెందినది. అమరలింగేశ్వర ఆలయం ఆ పరమేశ్వరుడికి అంకితం చేయబడింది. దేవేరి రాజ్యలక్ష్మి అమ్మవారు కూడా కొలువుదీరారు. పంచప్రాకారాల మధ్య ఆలయం ఎత్తుగా నిర్మించబడింది. ఇక్కడ శివలింగం సుమారు 15 అడుగుల ఎత్తు ఉంటుంది. అభిషేకాలు 2వ అంతస్తులో చేస్తారు. ఆలయంలో 3 ప్రాకారాలు, 4 దిక్కుల 4 ధ్వజస్తంభములు, దక్షిణ ద్వారంలో ముఖమండపం, తూర్పు ద్వారమునకు ఎదురుగా కృష్ణానది ఉంటుంది. మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్తేశ్వరుడు, పార్థివేశ్వరుడు, సోమేశ్వరుడు, కోలలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపుర సుందరీదేవి ఆలయాలు, కళ్యాణ మండపం కృష్ణానదికి తోవ ఉన్నాయి. రెండో ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, కుమారస్వామి ఆలయాలు, నవగ్రహ మండపం, యజ్ఞశాలలు ఉన్నాయి. మూడో ప్రాకారంలో శ్రీశైల మల్లేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సూర్యుని ఆలయాలు ఉన్నాయి. మందగిరిని వాసుకి సర్పంతో సముద్రమదనం చేసిన తర్వాత అమృతం వచ్చింది కదా, అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి అమృతం భాండాన్ని చేపట్టి దేవతలకు రాక్షసులకు పంపసాగాడు. అప్పుడు అమృతం దేవతలకు రాక్షసులకు సమానంగా పంచడం లేదని, తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రాక్షసులు ఆందోళనలు చేశారు. త్రిపురాసురులు నాదుల నేతృత్వంలో తపస్సు చేశారు. బోలాశంకరుడు వారి తపస్సుకు ముగ్ధుడై వరాలు ప్రసాదించాడు. దీంతో ఆ వరాలందుకున్న రాక్షసుల్లో ఉత్తేజం మరింత పెరిగింది. దాంతో దేవతలను మరింత ఎక్కువగా హింసించసాగారు. దేవతలు శివుడికి మొరపెట్టుకోవడంతో శివుడు కాలరుద్రుడై రాక్షసులను, వారి రాజ్యాన్ని క్షణంలో బూడిద చేసి త్రిపురాంతకుడు అయ్యాడు. ఆ సమయంలో త్రిపురాసురుడు మింగిన పెద్ద లింగం 5 ముక్కలై 5 ప్రదేశాల్లో పడటం వల్ల ఆ 5 ప్రదేశాలు పంచారామాలుగా విలసిల్లుతున్నాయి. అమరావతిలో పడిన శివలింగం భాగం ఆకాశాన్ని తాకుతుందేమో అన్నట్టు పెరగసాగింది. అది చూసిన దేవేంద్రుడు శివలింగంపై తన గోరుతో పొడిచాడు. దాంతో శివలింగం పెరగడం ఆగిపోయింది. అయితే ఇంద్రుని గోరు గుచ్చుకుని శివలింగానికి రక్తం కారింది. ఆ రక్తపు చారల చిహ్నంగా ఇప్పటికీ అమరావతి క్షేత్రంలోని అమరలింగేశ్వర ఆలయంలోని శివలింగానికి గుర్తులు కనపడతాయి. ఈ క్షేత్రంలో శివుడు ప్రణవేశ్వరుడిని, అగస్తేశ్వరుడిని, కోనలేశ్వరుడిని, సోమేశ్వరుడిని, పార్థివేశ్వరుడిని పేర్లతో పంచలింగాకారుడై పూజింపబడుతున్నాడు. ఏ భక్తుడైనా ఈ పుణ్యక్షేత్రంలో 3 రోజులు నివసించి కృష్ణాతీర్థంలో స్నానం ఆచరించి అమరేశ్వరుని కొల్చిన వారు మరణానంతరం శివ సాయుధ్యం పొందుతారు. శాతవాహనుల కాలంలో అమరావతి క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. అప్పట్లో అమరావతి వారి రాజధాని. ఈ నగరాన్ని ధరణీకోట లేదా ధాన్యకటం అని పిలిచేవారు. ఈ పవిత్ర దేవాలయంలో అపురూపంగా మలచిన అనేక విగ్రహాలు ఉన్నాయి.
అమరావతి దత్తక్షేత్రం కూడా. కృష్ణానది చెంతన ఈ క్షేత్రం కృష్ణానదికి పక్కనే ఉంటుంది. అమరలింగేశ్వరుడిని దర్శించడానికి భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి పునీతమై అమరేశ్వరుని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో పై అంతస్తులో అభిషేకం చేస్తారు. అమరేశ్వరలింగం ఎంతో ఎత్తుగా ఉండటానికి కింద నుండి అభిషేకం చేయడం వీలు పడదు. కృష్ణానది ఒడ్డునే ఉన్న అమరేశ్వర ఆలయం దగ్గర 105 కిలోమీటర్ల పొడవుతో పుష్కర ఘాటు ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగుతుంది. ఈ ప్రదేశం ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి గుంటూరు నుండి ప్రతి 15 నిమిషములకు, విజయవాడ నుండి 20 నిమిషములకు ఓ బస్సు ఉంటుంది. గుంటూరు నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుంటూరు, విజయవాడ, మంగళగిరి ద్వారా కూడా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.